పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రచారంలోకి రెండు అంశాలను తెర మీద తీసుకొచ్చింది. కానీ జనసేన ఖండించట్లేదు, కౌంటర్ చేయట్లేదు. ఇదివరకు జనసేన కోసం ఎలక్షన్స్ ముందు ఉండేటటువంటి తెలుగుదేశం కూడా పట్టించుకోవట్లేదు. నెగిటివ్ ప్రచారం అయితే వెళ్ళిపోతుంది. అందులో నెంబర్ 1 వచ్చేటప్పటికి ఆయన ఏదో రోడ్లని గ్రామ మండల స్థాయిలో కూడా టోల్స్ ఏర్పాటు చేద్దామన్నారని, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రోడ్లకి టోల్స్ వసూలు చేసి రహదారులు వేయాలని నిర్ణయించారని ఓ ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే ట్రోల్ చేస్తున్నారు. రెండవది, మొన్న ఏదైతే చెత్త పన్నుకు సంబంధించి రోజుకి ₹1 వసూలు చేయడం ఏంటి, నెలకు ₹30 వసూలు చేయడం ఏంటి, రోజుకి ₹3 వసూలు చేయడం, ₹3 అనేది పెద్ద లెక్కే ఉంది, నెలకు ₹90 వస్తుంది, తద్వారా పారిశుద్ధ్యం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పారు అన్నటువంటి ప్రచారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే చేస్తున్నారు. ఇది నిజమా కాదా? పవన్ కళ్యాణ్ ఆ మాట అంటే దానికి ఆన్సర్ ఆయనే చెప్పాలా? లేదు అంటే కనుక ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలా? లేకపోతే జనంలోకి అదైతే వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పినా ఇప్పటికీ ఆ కాన్సెప్ట్ వసూలు చేసే చోట వసూలు చేస్తున్నారు, చేయని చోట చేయట్లేదు. అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. సాయి పేటిఎం సాయి మొదటి తెలివితేటలు ఎలా ఉంటాయి అనేది, అంటే వాడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ అని చెప్పి దాన్ని పట్టుకుని వచ్చి దాన్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటే ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పేటిఎం కుక్కలన్నీ ఏదో మరుగుతూ ఉంటాయి, రోజుకోటి పట్టుకొస్తూ ఉంటారు. వాళ్ళకి సిగ్గు శరమే ఉంది. వాళ్ళ బ్రతుకులకి రోజుకోటి పట్టుకుని వచ్చి రోజుకో దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, ట్రోల్ చేస్తూ ఉంటారు. దాంట్లో వీడు కూడా ఒకడే. వీడు కాస్త అందరూ చేసిన తర్వాత దాన్ని పట్టుకొచ్చి మీడియాలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలా, చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇంతకు ముందు ఇదే గబ్బు ఈ ఎదవ నోటితోటే ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటే వాటికి సీఎం సమాధానం చెప్పాలా, జగన్ రెడ్డి సమాధానం చెప్పాలా అన్న ఎదవ నోరు ఈ నోటితోటే ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలంటే వీడు ఓగుతూ ఉంటాడు రోజుకొకటి, దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ఉంటాడు, ముఖ్యమంత్రి సమాధానం చెప్తూ కూర్చుంటారు. వాళ్ళకి ఇంక పనులు లేవు కదా, వాళ్ళకి వేరే పనులే ఉన్నాయి, మీకు సమాధానం చెప్తూ కూర్చుంటారు. నీలాంటి కుక్కలకి అన్నిటికీ. నీకు సిగ్గు శరం లేని బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పి అందరూ అలా ఉండలేరు కదా. చెత్త పన్ను అనేది ఆల్రెడీ తీసేశారు. దాన్ని ఆల్రెడీ తీసేశారని జనాలకు అందరికీ తెలుసు. నువ్వు మురిగినంత మాత్రం నేను కుక్కలా చూస్తారు తప్ప నేను ఎవరు పట్టించుకోడు. జనం కడితే వాళ్ళకి తెలుస్తుంది కదా, కట్టకపోతే కట్టలేదని చెప్తారు, కడితే కట్టామని చెప్తారు. ఇప్పుడు కట్టి కూడా మేము కట్టలేదు అంత ప్రేమ ఏమి ఉండదు రాజకీయ నాయకుల మీద. రాజకీయ నాయకులను ఎవరైనా వాళ్ళు సవ్యంగా చూసుకుంటే రాజకీయ నాయకుడు, లేకపోతే లేదు. ప్రజల దృష్టిలో అంతే. నీలాంటి కుక్కల దృష్టిలో ఏంటంటే జగన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి జగన్ రెడ్డి నీకు ఎక్కువ, నేను వేరే వాళ్ళు పట్టించుకోవట్లా. మొన్న ప్రయత్నించావు, చంద్రబాబుని పొగట్టడం మొదలెట్టావు, పవన్ కళ్యాణ్ పొగట్టడం మొదలెట్టావు, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. నిన్ను అలాగే చూస్తున్నారు కుక్కలా. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పేటీఎం కుక్కలాగా బ్రతకాల్సి వస్తుంది, నీ బ్రతికే అంత. కాబట్టి ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రజలు చూసుకుంటారు. ఒకవేళ నిజంగా పెంచేసి టోల్ గేట్లు పెట్టేశారనుకో విలేజ్ లెవెల్లోని, ఆయన పెట్టే వ్యక్తే కాదా అనేది ప్రజలకు తెలుసు, జనాలకు తెలుసు. దానికి పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలని నేను అన్నాను కాబట్టి నువ్వు వచ్చి సమాధానం చెప్తావా లేదా, నేను అలా రోజుకోటి అంటూ ఉంటాను అన్ని ఇలాంటి కుక్కలు మరుగుతున్నంత మాత్రాన ఆ కుక్కలను పట్టించుకోరు. జనంకి తెలుస్తుంది, జనమే కదా కట్టేది. టోల్ గేట్ కడితే సీక్రెట్ గా కట్టరు కదా, నైట్ పెట్టి నైట్ టోల్ గేట్ కట్టించుకుని పెట్టరు కదా విలేజ్ లెవెల్లోని. ఒకవేళ జరిగితే తెలుస్తుంది కదా, అప్పుడు ఓడిపోతాడు. ఏముంది, జరిగేది అదే. నువ్వు ప్రచారం చేసినంత మాత్రం నీ పేటీఎం ప్రచారం నీ ఏదో తెలివితేటలు ముద్ర తెలివితేటలు మంచికి ఉపయోగిస్తే బాగుండేది. నీ బ్రతకది కాదు కదా. ఎవరు ఎలా బ్రతుకుతారు అనేది వాళ్ళ పుట్టుకుని బట్టి ఉంటుంది. అంటే నీ పుట్టుకుని అంటే మీ తల్లిదండ్రులు నేనా అట్లా అది కాదు. నేనని నీ బ్రతుకుతున్నావు, నువ్వు అలా డిసైడ్ అయ్యావు. డబ్బు కోసం ఎలాగైనా బ్రతుకుతావు, నీ బ్రతుకది. డబ్బో లేకపోతే ఇంకోటో ఏంటో మరి నాకు తెలియదు, మీ దరిద్రాలు ఏంటో నాకు తెలియదు. నువ్వు అలా డిసైడ్ అయ్యి అలా బ్రతుకుతున్నావు, అందరూ అలా బ్రతకరు కదా. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటనేది, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మనిషి వ్యక్తి అనేది, ప్రజలకు మంచి చేస్తాడా లేదా, లేకపోతే వాళ్ళ మీద అధిక భారం వేస్తాడా, ట్యాక్స్లు ఎక్కువ పెంచుతాడా, చెత్త పని తీసేస్తానని ఇప్పుడు ఇంకా ఎక్కువ వేస్తున్నాడా ఏంటి అనేది ప్రజలకు తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ పెంచితే దానికి సమాధానం కరెక్ట్గా ఎలక్షన్ టైంలో చెప్తారు. మళ్ళా అదేం సీక్రెట్ గా జరిగేది కాదు కదా. నువ్వు చెప్తున్నట్టు కొన్ని చోట్ల వసూలు చేస్తున్నారు, కొన్ని చోట్ల వసూలు చేయట్లేదు. నీకే కనిపిస్తాయి, మీ పేటీఎం కార్యకర్తలకే, నీ ఇలాంటి ఎదవలకే కనిపిస్తూ ఉంటాయి అలాంటివన్నీ.
పోనీ దానికి ఏమైనా ప్రూఫ్ ఉంటుంది అంటే ఉండదు. నేను మాట్లాడేసాను, నా నోరు ఉంది కదా, వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మాకు అందరికి. మేము ఏమైనా మాట్లాడేస్తాం, మాది గబ్బు నోరు, అశుద్ధం తినేసి వచ్చేస్తాం పొద్దున్నే. మా పని అదే, ఏదైనా మాట్లాడతాం, దానికి మీరు వచ్చి సమాధానం చెప్తూ కూర్చోండి. మీ పని ఇది కదా. పవన్ కళ్యాణ్ పనే ఉంది, మీకు సమాధానం చెప్తూ కూర్చుంటాడు. నీలాంటి ఎదవలు ఎలాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు సమాజంలో. అలాంటి కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఆ కుక్కల్ని ఏంటంటే అలా వదిలేయడమే. అసలు నేను కూడా మాట్లాడకుండా ఉంటే పోయేది, కానీ తప్పక మాట్లాడుతున్నాం మరి. ఎవరో ఒకరు కనీసం నాలాంటి చిన్నోళ్ళు అయినా మాట్లాడాలి కదా, అందుకని మాట్లాడుతున్నా అంతే. నీలాంటి ఎదవకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఏం చేస్తాం మరి. పవన్ కళ్యాణ్ దేనికి సమాధానం చెప్పాలో, దేనికి సమాధానం చెప్పాలో అతనికి తెలుసు. అతను దేని ఎలా ఎలా ఆ, అంటే రాజకీయం ఎలా చేయాలి, ప్రజలకు ఏం చేయాలా, మంచి చేయాలి, ఎలా మంచి చేయాలి అనేది అతనికి తెలిసినంతగా ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎవరికీ తెలియదు. నువ్వు ఉచిత సలహాలు లేకపోతే ఉచిత సలహాలు నేను ఇస్తున్నాను అనుకుని నీకు నువ్వు ఫీల్ అయిపోయి ఏదో సలహాలు, నీ పనికి మాలిన బ్రోకర్ సలహాలు ఇవ్వకుండా నీ పని నువ్వు చూసుకుంటే, కనీసం కాస్త మారడానికి ట్రై చేస్తే నీ బ్రతుక్కి ఓ 10 మంది అయినా విలువిస్తారు. లేదనుకో, నీ జీవితాంతం ఇలా పేటిఎం బ్రోకర్ గాడు, జర్నలిస్ట్ బ్రోకర్ ఎదవా అని పిలిపించుకుంటూనే ఉంటావు. అలాగే బ్రతకాలనుకుంటే అలాగే బ్రతుకు, అది నీకు సంబంధించిన విషయం. పవన్ కళ్యాణ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అతనికి తెలుసు. ఓకేనా? ఓకే అండి.